దేవుని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి. అదేవిధంగా ఏంటంటే తీతుకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము మరి 11వ వచనం నుంచి 15వ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని ఒక్కసారి చదివి చిన్న ధ్యానం చేసుకుందాం. 11వ వచనం నుంచి, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడుని మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది. ఈ బైబిల్ గ్రంథం దేన్ని గురించి బోధించుచున్నది అంటే యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడవలసిన వారమై ఉంటూ ఉన్నాము. అదేవిధంగా అనగా దేవుడు మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. మన మహాదేవుడు, మన గొప్ప దేవుడు, మన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయినటువంటి మన ప్రభు రక్షకుడైన మరి యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను. ఏ విధంగా బ్రతకాలండి? మనం స్వస్థ బుద్ధితో బ్రతకాలి, అంటే మంచి బుద్ధి కలిగి ఎప్పటికప్పుడే మన బుద్ధిలో ఎటువంటి అరమరికలు లేకుండా ఈ లోకంలో బ్రతకాలి, నీతితో బ్రతకాలి, తర్వాత భక్తితో బ్రతకాలి, బ్రతుకుచుండాలి. అయితే మనకు అది బోధింపబడుతుంది. మన బైబిల్ గ్రంథం బోధించేది ఏంటి? ఈ మంచి మాటలే చెబుతూ ఉండగా అనేకులు క్రైస్తవుల్ని హింసిస్తూ ఉన్నారు. అది చాలా తప్పు, చాలా తప్పు. క్రైస్తవ బిడ్డని హింసించిన వారు ఎవరైనా సరే మరి దేవాది దేవుని కనుగుడ్డును ముట్టినట్టే. ఎవరైనా సరే, అది ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన వారై ఉంటూ ఉన్నారు. మరి ఏమని బ్రతకమంటున్నాడు? భక్తిహీనత తీసివేయండి, మీరు భక్తి కలిగి ఉండండి, ఈ ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించండి, ఇహలోక సంబంధమైన మరి దురాశలను విసర్జించండి, ఆయన ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూడండి అని చెప్పేసి బోధిస్తూ ఉన్నది మనకి పవిత్రమైన గ్రంథము. మహిమ యొక్క ప్రత్యక్షత. మరి ఈ లోకంలో స్వస్థ బుద్ధితో బ్రతకాలి, నీతితో బ్రతకాలి, భక్తితో బ్రతుకుచుండవాలని మనకు ఈ బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించువాడై ఉన్నాడు. సమస్తమైన దుర్నీతి నుండి ఎన్ని తప్పులు చేయి, ఎన్ని అబద్ధాలాడు, ఎన్ని మోసం చేయి, ఎన్ని దగాకోరి పనులు చేయి, ఎంత వ్యభిచారం చేయి, ఎన్ని చేసినా కూడా చివరాకారికి దేవానను క్షమించు అంటే క్షమించే గొప్ప దేవుడై ఉంటూ ఉన్నాడు. మనకి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలకు తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకొని. చూసారా, మనం ఇంత దుర్నీతిలో నివసిస్తున్నప్పుడు, ఇంత దుష్ట సాంగత్యాలతో ఉంటున్నప్పుడు, దురాశలతో ఏడవబడుతున్నప్పుడు ఆయన ఏం చేశాడు? మనల్ని పవిత్రపరచడం కోసమే, ఈ ప్రజలందరినీ పవిత్రపరచడం కోసమే తన సొత్తుగా చేసుకున్నాడు. తన సొత్తుగా ఎలా చేసుకున్నాడు? తనను తానే మన కొరకు అర్పించేసుకున్నాడు. మనం గుడ్ ఫ్రైడే జరిపించుకున్నాము. తనను తానే అర్పించుకున్నాడు మనల్ని పవిత్రులుగా చేయడానికి, మనల్ని రక్షించడం కొరకు. కాబట్టి మరి వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణాధికారంతో దుర్బోధను ఖండించుచూ ఉండుము. చూసారా, దుర్బోధలు ఎవరైతే చేస్తున్నారో, అబద్ధపు మాటలు ఎవరైతే చెప్తూ ఉన్నారో వాటన్నింటినీ ఖండించండి అంటున్నాడు. ఎస్, క్రైస్తవులు మహారోషం గల దేవుని బిడలని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి నన్ను ఒకరు మెన్షన్ చేశారు, ఏందమ్మా బుల్బుల్ మాటలు చెప్తున్నావు, బుల్బుల్ పట్టుకొని అంటున్నాను. బైబిల్ని ఎంత అపహాస్యం చేస్తున్నారో చూడండి. అపహాసకులున్న చోట మనం ఉండకూడదు. అపహాసకులను క్షమించమని దేవుని దగ్గర అడగవలసిన వారమై ఉంటూ ఉన్నాము. దేవుని ప్రశస్తమైన వాక్యం ఎంతో గొప్పది. దేవుని ప్రశస్తమైన గ్రంథము మనకి ఎంత మంచి నేర్పుతుందో చూసారా. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడండి. దేవుడు రాబోతూ ఉన్నాడు. చూడండి, కాల వైపరీత్యాలు ఎన్ని జరుగుతూ ఉన్నావో అవి చూసి కూడా దేవుని రాకడుంది. మరి కాలంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి, ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో భయంకరమైన విషయాలు చూస్తూ ఉన్నారు. కానీ మనుషులు గుండె కొట్టుకుంటున్నారు, అమ్మో అని కాసేపు ఏడుస్తున్నారు, అయిపోయింది, మళ్ళీ తర్వాత వెంటనే విడిచిపెట్టేస్తున్నారు. కాబట్టి నీ హృదయం మార్చుకో, ఈ దురాశలు తీసేసుకో, నికృష్ట పనులు మానేసేయి, నికృష్టపు మాటలు నీవు మాట్లాడకు అని చెప్పేసి మరి బైబిల్ గ్రంథం నీతిని బోధిస్తూ ఉంది. మరి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసుకోండి. దేవుని రాబోతూ ఉంది నా బిడ్డలారా అని చెప్పి చెప్పబడుతున్నప్పుడు ఎవరైనా లక్ష్య పెడుతున్నారా? ఎవరూ లక్ష్య పెట్టడం లేదు. మరి లక్ష్య పెట్టు వారే దేవుని ఎదుర్కొంటారు, దేవుని పరదేశంలో ఉంటారు, దేవునితో ఉంటారు, దేవుని
దేవుని రాజ్యంలో నివసించడానికి ఒక అర్హత కలిగి ఉంటారు. దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంత చక్కని వాక్యంతో మరి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకున్నాడు. చూసారా, సత్క్రియలు, మంచి క్రియలు చేయాలి, ఎదుటివారికి సహాయం చేయాలి, ఎదుటివారిని ఆదుకోవాలి. ఎదుటివారు బాధలో ఉన్నప్పుడు నాకెందుకులే, నేను చాలా హాయిగా ఉన్నాను, వాళ్ళు ఒకప్పుడు అలా చేశారు కనుక వాళ్ళు ఇప్పుడు కష్టాలు పడుతున్నారు. అసలు దుష్టపు మాటలు నోటికి రానేయకూడదు. ఈ దుష్ట తలంపులు ఎందుకు వస్తున్నాయి? నీలో సైతాన్ ఉన్నదనమాట. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఆరాధనలు చేస్తున్నావు, ఎన్నో చేస్తున్నావు. నా కుమారుడా, నా కుమార్తె, జాగ్రత్త సుమా. నీకు ఈ కొద్ది రోజులు బాగుందని నువ్వు ఒక నెగతాళి చేస్తున్నావేమో. అసలు ఎంత మనకు దోషులైనప్పటికీ, మనకెంత అపకారం తలపెట్టినప్పటికీ వాళ్ళను గురించి ఆలోచించాలి, విచారించాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళ గురించి మనం ఎంతగానో మొరపెట్టాలి దేవుని దగ్గర. ప్రభువా, వాళ్ళు ఒకనప్పుడు గర్వంగా ఉన్నారు తండ్రి, కానీ ఇప్పుడు ఇంత భయంకరమైన కష్టంలో ఉన్నారు యేసయ్య, వారిని రక్షించు, వారిని లేవనెత్తు అని నీ సహృదయంతో నువ్వు ఎప్పుడైతే నీ ఎదుటివారిని గురించి నువ్వు ప్రార్థన చేస్తావో, దేవుని దగ్గర మొరపెడతావో, దేవుడు అప్పుడు నీ పరిస్థితులు ఇంకా స్థితిగతులు సరిచేస్తాడు. లేదా నా కుమారుడా, నీకు ఒకనొక దినమున, నా కుమార్తె, నా సహోదరి, నా సహోదరుడా, ఒకనొక దినమున నీకు శిక్ష దాగి ఉన్నదని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. ఈ లోకంలో అన్నీ సంపాదించేసుకున్నాం, నాకేది తక్కువ లేదు, నాకు అన్నీ ఉన్నాయి, నా సమస్తం కలిగి ఉన్నాను అని నీవు అనుకుంటున్నావేమో. కానీ జాగ్రత్త సుమా, దేవుని ప్రత్యక్షతను నీవు పొందుకోలేవు. నీలో ఉన్న మంచితనమే నీ హృదయంలో మచ్చ, మరక, డాగు లేకుండా ఉన్నట్లయితే నీవు తప్పకుండా దేవుని ప్రత్యక్షతను చూడగలుగుతావు. నేనైతే చూశాను, దేవుని ప్రత్యక్షంగా నేను చూసి దేవునితో మాట్లాడగలిగాను కనుకని ఈ దినమున ఒక్క అవయవానికి కూడా మందులు లేకుండా నేను బ్రతుకుతున్నానని రూఢిగా చెప్పగలిగిన దాన్నై ఉంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఎంతమంది, అందుకే అంటాడు దేవుడు, మరి మేలు చేసిన వాడికి మేలు చేయడం కాదు, నీకు కీడు చేసిన వాడికి నీవు మేలు చేయి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీకెవరైతే కీడు చేశారో వాళ్ళకి నీవు మేలు చేయి. అవునా? మరి కీడు చేసి మేలు చేసి కీడు అనుభవించడం మంచిదన్నాడు. మేలు చేసి కీడు అనుభవించడం మంచిది అన్నాడు. నా జీవితంలో నేను ఎంతమందికి అయితే మేలు చేశానో వాళ్ళని అయ్యో పాపం అన్నానో, ఆ పాపము తలంచాను, అది నాకు శాపంగా మారిపోయింది. అయినప్పటికీ నేనేం బాధపడను, ఎందుకంటే అయ్యో పాపం అనాల్సిందే. జాలి చూపించాం, ప్రేమ చూపించాం, సహాయం చేశాం. అయినప్పటికీ వారి ద్వారా మనకేమీ లేదు. వారు మనల్ని అపహాస్యం చేశారు, చెడ్డబూతులాడారు, ఎన్నో చేశారు. అయినప్పటికీ నేను వారిని క్షమించానండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవాది దేవుని నామములో శత్రువులందరినీ మిత్రులుగా మార్చే దేవుడు ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని యొక్క పరిచర్యలో ఉండగా అన్నిటినీ సహించువాడే, అన్నిటినీ తాళుకొని వాడే దేవుని నిజమైన భక్తుడై ఉంటాడు. కాబట్టి అంటున్నాడు, దేవుని ప్రత్యక్షత కొరకు నీవు ఎదురు చూడవలసిన వాళ్ళవై ఉంటున్నారు. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో ఏ విధంగా ఉండాలంట? స్వస్థ బుద్ధితో ఉండాలి, మంచి బుద్ధితో ఉండాలి, కుళ్ళు, కుట్ర, కపటము లేకుండా ఉండాలి. కీడు చేసి మేలు చేసినా మనం కీడు చేశాడు అని అనుకున్నావేమో, గట్టెక్కిందని వెళ్ళిపోయారు అనుకున్నావేమో, కానీ వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు కష్టంలో ఉంటారు, వాళ్ళ కష్టంలో ఉన్నారని తెలిసినప్పుడు నేను వెంటనే ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. అదే క్షమాహృదయం. ఆ క్షమాహృదయం లేనప్పుడు నువ్వు ఆలయాల్లో ఉండి ఆరాధన చేసినా, నువ్వు ఆలయాల్లో ఉండి పెద్ద పెద్ద ప్రార్థన చేసినా, ఆలయాల పీఠాల ఎక్కి ప్రసంగాలు చేసినా, ఆలయాల్లో ప్రార్థించినా, వాక్యం చదివినా ఏది దేవుడు ఒప్పుకోడు సుమండి. ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ లోకంలో స్వస్థ బుద్ధితో ఉండు, నీతితో ఉండు, భక్తితో బ్రతుకుచుండాలి అంటున్నాడు దేవుడు. దేంతో ఉండాలి? భక్తితో ఉండాలి, నీతి మార్గంలో నడవాలి, నీతిని అనుసరించాలి, నీతి గల పనులు చేయాలి, పవిత్రమైనటువంటి పనులు చేయాలి, పవిత్రతలో నీవు నడుచుకోవాలి అన్నాడు. మరి ఇంకొకడు, మరి ఆయన అయితే, దేవుడైతే, మన సృష్టించిన సృష్టికర్త అయితే సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించువాడై ఉన్నాడు. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించువాడై ఉంటున్నాడు. సత్క్రియలను ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకున్నాడు. చూసారా, ఎవరైతే సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలనుకుంటున్నారో వారి కోసము ఆయన పవిత్రపరుచుకున్నాడు, తన సొత్తుగా చేసుకుంటకు తను తానే మన కొరకు అర్పించుకొనేను. తనకు తానే బలి అయిపోయాడు, తనకు తానే సమర్పించేసుకున్నాడు. ఇంకా ఎప్పుడు మారతారు? ఇంకా మారట్లేదు, అనేక మంది మారవలసి ఉన్నదని తనకు తానే శిలువ మరణమును పొంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట అంటాడు, వీటన్నిటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచుండుము.
ఏమంటున్నాడు దేవుడు? ఇవన్నీ అధికారాలు నీకు ఇచ్చాను నా కుమారుడా, నా కుమార్తె, నీకు చెబుతూ ఉన్నాను, వీటిని గురించి బోధించు అని మాలాంటి వాళ్ళకి అనేక మందిని దేవుడు లేవనెత్తి ఉన్నాడు. హెచ్చరించు, నువ్వు బోధించు, ఇంత మంచి మాటల గురించి చెప్పు, మరి బోధించు, హెచ్చరిక చేయి, వాళ్ళందరికీ జాగ్రత్త సుమండి, ఈ విధంగా బ్రతకండి అని నువ్వు మరి చెప్పు. నీకు సంపూర్ణ అధికారంతో, ఈ సంపూర్ణ అధికారం ఇచ్చాను, ఆ అధికారంతో దుర్బోధన ఖండించు. మరి నిన్నెవరిని తృణీకరింపనీయకము. హల్లెలూయా. నిన్ను ఎవరైతే తృణీకరిస్తున్నారో, నిన్ను ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో వాళ్ళందరినీ అలా ఎగతాళి చేయనీయకు. కానీ దేవుని నామంలో చెప్తున్నా, ఒకవేళ నీవు ఎక్కిరిస్తున్నావేమో బిడ్డ, నీవు ఎక్కిరిస్తున్నావేమో ఈ మాటలు విని, నీవు కూడా ఒకనొక దినమున పదంతలుగా వెక్కిరించబడతావు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుషుడు ఏ రకమైన పనులు చేస్తున్నాడో అదే స్థితిగతి నీకు వస్తుంది. నీ బిడ్డల ద్వారా నువ్వు పొందుతావు, కఠినమైన బాధలు పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. వినగలిగిన వారు చెవులున్న వారు విందురుగాక, గ్రహింపగలిగిన వారు గ్రహించుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవా, ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించమని వినువారికి ఒక విమోచన దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.